ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నను వేదధికరణం అయింది. వేదధికరణం తర్వాత మాతరిశ్వాధికరణము. మాతరిశ్వ అంటే వాయువు. మాతరిశ్వైతి ఇది మాతరిశ్వ, ఆకాశంలో తిరిగేది అని అర్థం. ఏంటి? వాయువు. ఇప్పుడు దీనికి సంగతి పూర్వోక్త న్యాయం నిసూత్రంలో అతిదేశము అన్య ధర్మస్య అన్యత్ర ఆరోపణం. ఒక చోట చెప్పిన ధర్మాన్ని ఇంకో చోట చెప్పడం, ఒక చోట చెప్పబడిన సామ్యం బట్టి మరి చోట ఉపయోగపరుచుట అతిదేశం అందరు. అతిదేశం గావించినందువలన పూర్వాధికరణతో ఏదైనా అతిదేశ సంగతి. వాయువు ఉత్పత్తి చెప్పు శృతి ఈ అధికరణానికి విషయం. సంశయం, వాయు ఉత్పన్నం అవుతుందా లేదా? పూర్వపక్షి చాంద్రలో వాయు చెప్పలేదంటాడు. చాంద్రలో వాయు యొక్క ఉత్పత్తి లేని కారణమున వాయువు నిత్యము. తర్వాత ఉదాహరణలో ఏషా అనస్తమిత దేవత యద్వాయు అని వచ్చింది. ఏషా వాయు అనస్తమిత అంటే అస్తమయం అవదు అని. అస్తమయం అంటే నశించదు అని. అందుకని ఈ వాయు అవినాశి దేవత అంటాడు వాడు. శృతిలో వాయువు యొక్క అస్తమయం నిషేధించదు కాన వాయువు నిత్యము. సిద్ధాంతి తైత్రీయ శృతి యొక్క ఉపసంహారము చూస్తూ అనస్తమయ శృతిని గౌరవంగా భావించగలను. ఏషా అనస్తమిత దేవత అన్నావు, ఇది అస్తమించట్లేదన్నావు, ఈ శృతి గౌణము. అదేవిధంగా తైత్రీయ శృతిని చూస్తూ ఆకాశము వాయువు ఉత్పన్నం అవ్వట్లేదు అంటావు, అది ఛాందోగ్యోపనిషత్తు గౌణము. లేకపోతే అక్కడ చెప్పుకోవాలి, వాయువు ఆకాశమును ఉత్పత్తి చేసిన తర్వాత ఆ పరమాత్మ అగ్ని ఉత్పత్తి చేశాడని చెప్పుకోవాలి. అక్కడ కూడా ఇలాగే గవర్నమెంట్గా చెప్పారు. అది ఇది అధికరణానికి విషయాలు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల వాయు నిత్యో జాయతేవా చాందోగ్యే అజన్మ కీర్తనాత్ శేషా అనస్తమిత దేవత నిత్యేత్య న జాయతే. శృత్యంతర ఉపసంహారాత్ గౌణ్య అనస్తమైన శృతి వియద్వజ్జాయతే వాయు స్వరూపం బ్రహ్మ కారణం. వాయు నిత్యో జాయతే వా, ఈ వాయువు నిత్యవా లేక ఉత్పత్తి అవుతుందా? చాందోగ్యంలో ఇది ఉత్పత్తి కావట్లేదని చెప్పారు. అనస్తమిత దేవత అని ఇత్యుక్తే చాందోగ్యంలో చెప్పడం వల్ల వాయువు ఉత్పన్నం కావట్లేదు అంటాడు. శృత్యంతర ఉపసంహారాత్
గౌణి అనస్తమయ శృతి. ఈ తైత్రీయంలో శృత్యంతరం అంటే తైత్రీయం ఉపసంహారం చేయటం వల్ల గౌణి, నువ్వు ఇప్పుడు చెప్పిన శృతి గౌణం. నిన్న చెప్పాను ముఖ్యానికి గౌణానికి తేడా. కనుక ఈ అనస్తమైన శృతి గౌణం. వియద్వజ్జాయతే వాయు, ఆకాశంలాగా వాయువు కూడా ఉత్పత్తి అవుతుంది. స్వరూపం బ్రహ్మ కారణం. ఈ వాయు స్వరూపానికి బ్రహ్మ కారణము అంటే ఉత్పత్తి అవడానికి. ఇది చెప్తారు వైయాసిక న్యాయమాల్లో. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి అనువాదం వాయువు నిత్యమాలకి ఉత్పన్నమున చాందోగ్యోపనిషత్తులో వాయువుకి ఉత్పత్తి చెప్పకపోవడం వలన బృహదారణ్యకంలో శైశానస్తమిత దేవత అనగా వాయు అవినాశి దేవత అని చెప్పడం వలన వాయువు ఉత్పన్నమవట్లేదని ప్రతీతం వస్తున్నది. ఈ పూర్వపక్షానికి సిద్ధాంత సమాధానం. తైత్రేయ శృతివాక్యమును చాందోగ్యంలో ఉపసంహారం చేయటం వలన అది అనస్తమైన శృతి ముఖ్యము కాదు. ఆకాశములే వాయు ఉత్పన్నమును, ఆకాశ రూపమును పొందిన బ్రహ్మము వాయువునకు కారణము. ఆకాశ రూపాపన్న బ్రహ్మ, బ్రహ్మమే వాయువుగా మారింది. అదే బ్రహ్మ ఆకాశంగా మారింది. అందుకని ఇదంతా కల్పితము అంటారు. తాడే పావులా కనిపిస్తుంది. అందుకని భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య దీనికి ఆకాశాద్ వాయువు తైత్రీయంలో చెప్పారు. వాయువు యొక్క ఉత్పత్తిని ప్రతిపాదించే శృతి గౌడము. ఎవరంటాడు? పూర్వపక్షి. వాయువు యొక్క ఉత్పత్తిని ప్రతిపాదించే శృతి గౌడము. చాందోగ్య సృష్టిక్రమంలో చాందోగ్యంలో తేజస్సు, జలము, అన్నం, అన్నం అంటే పృథివీ ఉత్పత్తి చెప్పారు. ఒక చోట వినని శృతి వేరొక చోట విని శృతిని వారించటం లేదు. ఒక చోట వినని ఒక చోట వినిపించట్లేదు. ఏంటి? ఆకాశము వాయువు ఉత్పత్తి చాందోగ్యంలో వినిపించట్లేదు. ఇంకొక చోట విన్న శృతిని అది లేదని చెప్పట్లేదు. ఈ న్యాయం ద్వారా తైత్రేయ శృతి గౌణం ఎట్లగును? తైత్రేయ శృతి గౌణం కాదు. అన్యశృతితో విరోధం వచ్చడం వలన ఆయన మరి బృహదారణ్యకంలో వాయు అవినాశి దేవత అంతే కదా. మరి తైత్రీయానికి చాందోగ్యానికి తేడా వస్తుంది. అది కాకుండా బృహదారణ్యకంలో ఈ వాయు వనస్పతి దేవత అన్నారు. అందుకని వాయువు ఉత్పన్నం అవుతుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే బృహదారణ్య శృతి అవినాశి అని చెప్పింది కనుక వాయువు ఉత్పన్నలేదనో జ్ఞానం కలుగుతున్నది అని పూర్వపక్షం. సిద్ధాంత సమాధానం. చాందోగ్యములో వాయువు జన్మ వినిపించకపోయినను తేజో సూచితాన్ని చిన్నగా చెప్పేశారు. గుణోపసంహార న్యాయం ద్వారా ఇది బ్రహ్మసూత్రంలో 3వ అధ్యాయంలో 3వ పాదం చాలా పెద్దది. అందులో చాలా అధికరణాలు ఉన్నాయి. అందులో ఏమిటి? ఒక్కొక్క చోట ఉపాసనకి కొన్ని గుణాలు చెప్తారు.
ఆ గుణాలు ఇంకో చోట తీసుకోవాలా అక్కర్లేదా? ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోక్కర్లేదు? ఇది ఇంకోటి లేదు అందులో మొత్తం ఆ పాదంలో. అందుకని ఆ పాదం చాలా కఠినంగా ఉందని యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ గొడవపెట్టి వారణాసిలో ఆ 3వ అధ్యాయం పూర్తిగా తీసేశారు. కోర్సులో లేదది. అంటే అది 3వ అధ్యాయం సాధనాధ్యాయం, అదే తీసి పారేశారు. అందుకని దాన్ని గుణోపసంహార పాదం అంటారు. ఒక చోట చెప్పిన గుణాలు ఇంకో చోట తీసుకురావాలా అక్కర్లేదా అన్న విచారం. పై అధికారంలో చెప్పిన గుణములను విశేషములను ఈ అధికారంలో ఉపసంహరించడం తీసుకుని వచ్చుట, దీన్ని గుణోపసంహార న్యాయం అంటారు. తైత్రీయ వాక్యమును చాందోగ్యములో ఉపసంహారం గావించవచ్చు, వాయు యొక్క ఉత్పత్తి వినిపించును. అలాగే తైత్రీయంలో చెప్పింది చాందోగ్యంలో తీసుకురావాలి. తెస్తే అప్పుడు వాయు యొక్క ఉత్పత్తి, వాయువుని అవకాశం అని చెప్పేసి ముఖ్యం కాదు. ఎందుకంటే ఉపాసన ప్రకరణంలో చెప్పబడటం వలన ఉపాసన ఉపాస ఆ ఆత్మకి ఈ పరమాత్మకి తేడా ఉందని చింతన చేయడం, అది స్తుత్యత్వం. ఈ ఆకాశము, ఈ వాయువు ఉత్పత్తి అవ్వట్లేదు, ఇవి నిత్యము అని చెప్పడం వాటి ఉపాసన వలన మళ్ళీ స్తుతి. ఆకాశం ఉత్పత్తిలో ఎన్ని కారణములలో వాని అనుసంధానం చేయవలను. ఆకాశం ఉత్పత్తి చెప్పే సూత్రాన్ని ఇక్కడ చిత్తం చేయాలంటాడు. వాయువు ఆకాశజన్యము కాన అది బ్రహ్మములో అంతర్భావము కాదు. ఆత్మన ఆకాశ సంహిత ఆకాశాద్ వాయువు, అది వాయువు నుంచి ఉత్పత్తి అయింది కనుక దాన్ని బ్రహ్మాండాన్ని మించలేదు. బ్రహ్మజ్ఞానం ద్వారా వాయుజ్ఞానం కలిగిన సంకీర్చరాదు. పూర్వ కార్య విశిష్ట బ్రహ్మము ఉత్తరోత్తర కార్యము విహేతు. పూర్వంలో చెప్పిన బ్రహ్మ, ఉత్తరంలో చెప్పిన ఉత్పత్తి ఆకాశానికి హేతు కారణం. ఇది ముందు మళ్ళీ చెప్తాం. ఆకాశ రూపం పొందిన బ్రహ్మము వాయువునకు కారణము, వాయువు ఉత్పన్నం అవుతుంది. అది ఏతేన మాతరిష్వ వ్యాఖ్యాత. ఏతేనంటే ఆకాశంలో ఏ న్యాయం అయితే చెప్పామో అదే న్యాయాన్ని ఇక్కడ తెచ్చుకోండి. దీని ద్వారా నువ్వు వాయు ఉత్పన్నం కావట్లేదంటావు, అది వాయు ఉత్పన్నం అవుతుంది. మాతరిష్వ వ్యాఖ్యాత. మాతరిష్వ అంటే వాయువు సంబంధంలో నువ్వు నిత్యం అన్నావు, మేము అనిత్యం అంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆకాశంలో చెప్పిన న్యాయం ద్వారా విచారిస్తే ఈ మాతరిష్వాధికరణం వ్యాఖ్యాతం అయిపోయింది అంటాడు. వ్యాఖ్యాత ఆకాశం ఉత్పత్తి చెప్పబడినది. ఈ కథనము ద్వారా కూడా ఆకాశ రూపాపన్న అనగా ఆకాశభావం పొందిన బ్రహ్మం నుండి వాయువు కూడా ఉత్పన్నమవుతున్నదని చెప్పబడినది. అది ఇప్పుడు క్రిందటి అధికరణలో చెప్పిన న్యాయము ఇక్కడ అదిగ్దేశం గావించడం వలన ఆకాశం ఉత్పత్తి వ్యాఖ్యానం ద్వారా వాయువు ఆకాశ రూపాపన్న బ్రహ్మ చైతన్యం నుండి ఉత్పన్నమవుతున్నది వ్యాఖ్యానం కూడా అయినది. వాయువు అనస్తమైన దేవత అని చెప్పినది అపర విద్య. పరవిద్య అంటే బ్రహ్మ విద్య. అపర విద్య అంటే దానికి నా పర అయితే అపర, దానికన్నా కింద ఉన్నది ఉపాసన.
లోకంలో అగ్ని మొదలు పోతున్నదే వాయు యొక్క అస్తమైన తోడబట్టలేదు. అగ్ని ఆరిపోతుంది, అలాగా వాయువు తోడబట్టలేదు కనుక అలా చెప్పారు. పూర్వాధికరణంలో లాగా వాయు యొక్క ఉత్పత్తిని స్వీకరించినచో, ఒక విజ్ఞానం ద్వారా స్వీకరించనిచో, ఇఫ్ వీ డోంట్ యాక్సెప్ట్, సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ హాని కలుగును. ఆకాశంలో వాయు యొక్క ఉత్పత్తిని సమర్థించుటకు ఈ విషయంలో వచ్చు ఆశంకలను దూరం కావించడం ఈ అధికరణం యొక్క ముఖ్య ఉద్దేశమైనచో. వేరే యొక్క అధికరణం మొదలెడితే వినర్థకము కదా. ఆకాశంలో చెప్పిన న్యాయమే ఇక్కడ వస్తుందంటే మళ్ళీ మాతరిస్వాధికరణము అని ఇంకో అధికరణం ఎందుకు మొదలుపెట్టామంటాడు. వంకలేని మా డొంక పట్టు గేడ్చేది అలాగే చెప్తూ ఉంటాడు. అట్లాంటి సరికాదు. సంవర్గ విద్యార్థుల్లో వాయువును ఉపాస్యంగా చెప్పేది. అస్తమయ ప్రదేశం ద్వారా వాయువులో నిత్యత్వ ఆశంక కలుగును. సంవర్గ విద్య ఇది చాంద్రోద్యంలో వస్తుంది. ముందు ఒకసారి చెప్పానేమో, రైకుడు ఈ సంవర్గ విద్య సంవర్గ విద్యలో నిష్ఠాతుడు కనుక సమ్యక్ వృణితే సర్వం, అన్ని తల్లు మిర్చుకుంటుంది అన్నది సంవర్గం. అది అక్కడ నిత్యం అని చెప్పారు. అస్తమైన ప్రదేశం ద్వారా నిత్యత్వం ఆశంగా కలుగును. అనస్తమిత దేవత అని చెప్పారు కనుక ఈ వాయువు నిత్యం అనేటువంటిది ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న దూరం చేయడానికని విడిగా మళ్ళీ ఇంకో అధికరణాన్ని రాయాల్సి వచ్చింది. ఇప్పుడు అసంభవాధికరణము అది. ఇంతకు ముందు అధికరణంలో వాయువు ఆకాశం ఉత్పత్తి అసంభవమని నేను శృతుల ద్వారా వాని ఉత్పత్తి సమర్థన గావించింది. ఉత్పత్తి లేదు అని చెప్పినా శృతుల ద్వారా ఉత్పత్తి ఉందని చెప్పారు. దీనికి ఆకాశానికి వాయువుకి శృతుల బలంతో వేరే బ్రహ్మ నుండి ఈ బ్రహ్మ యొక్క ఉత్పత్తి స్వీకరించవలేను. రెండు బ్రహ్మలు ఉన్నాయి, ఒక దానికి ఇంకోటి వచ్చిందంటాడు వీడు. ఈ దృష్టాంతంగా ఆకాశము వాయు యొక్క ఉత్పత్తి అసంభవమైనను ఉత్పత్తి యొక్క శృతులను ఆధారము గావించుకుని వాని ఉత్పత్తిని పూర్వారంగంలో సమర్థన గావించేది. అన్య బ్రహ్మ నుండి అన్య బ్రహ్మ ఉత్పత్తిని స్వీకరించవలేను. అప్పుడు అసంభవాత్ అని చెప్పాడు. అది సంభవం కాదు. బ్రహ్మ ఉత్పత్తి అధికరణం విచారణ విషయం. తద్బ్రహ్మము ఉత్పన్నమవునా లేక నిత్యమా? కారణం అవుట వలన బ్రహ్మ ఉత్పన్నమవుతున్నది. కారణం మట్టి కుండ కారణం అంటే ఏంటి? మట్టి కూడా ఉంది, మట్టి కూడా ఉత్పన్నమైంది. అసలు శృతిలో చెప్పింది ఏమిటంటే ఈ బ్రహ్మము కార్యకారణ అతీతము. అది వాడికి తెలియదు పాపం. అందుకని ఏం చేస్తాడు? కారణం ఒకటి వలన బ్రహ్మ ఉత్పన్నమవుతుంది. ఏది కారణమో దాని ఉత్పత్తి చూడబడుతున్నది. ఆకాశము వాయువు వలె. ఆకాశము వాయువు కార్యం. దీని ఉత్పత్తి ఎక్కడి నుంచి? బ్రహ్మ నుంచి. అలాగే బ్రహ్మ కూడా ఇంకో బ్రహ్మ నుంచి ఉత్పత్తి కావాలంటాడు. అది పూర్వపక్షం. బ్రహ్మ కన్నా వేరే కారణం లేదు సిద్ధాంతం చెప్తున్నాడు. బ్రహ్మ కన్నా భిన్నమైన సత్ మరియు అసత్ పదార్థములు కల్పితములు. సత్ అంటే వ్యవహారంలో నామరూపాలు ఉన్నవి.
అసత్ అంటే నామరూపాలు లేని వస్తువు ఊరికే పేరుతో చెప్పేది. ఆకాశ కుసుమం, వంద్యాపుత్రుడు ఇలాంటి వాళ్ళు అసత్ అంట. అసత్ పదార్థం కుందేలు కొమ్ము, దేనికి ఉపాదాన కారణం కానే కాగలదు. కుందేలు కొమ్ము ఉందంటే అది దేనికి కారణం అవుతుంది? సత్పదార్థం నుండి ఆకారంతో వినబడుతుంది. అంతేకాక బ్రహ్మం అజము నిత్యము శాశ్వతం చెప్పుట వలన యద్యత్ కారణం తత్తత్ ఉత్పత్తిశీలం, ఏదేది కారణమో అనేది ఉత్పత్తి శుభాకారం వ్యాప్తి బాధితం అవుతున్నది. ఇది శృతిలో చెప్పారు. బ్రహ్మ అజం న జాయతే అజం, ఉత్పత్తి లేదు, నిత్యము శాశ్వద్భావ, ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతం. కనుక సద్బ్రహ్మ ఉత్పత్తి కాదు. ఇది అధికరణానికి 5 విషయాలు అయ్యాయి. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. సద్బ్రహ్మ జాయతే నోవా కారణత్వేన జాయతే, కారణం జాయతే తత్ వియద్వాయాద్వాయవ్యాదయో యథా అసతో కారణత్వేన ఖాదీనాం సతుద్భవాత్ వ్యాప్తేరజాది వాక్యేన బాధాత్ స నైవ జాయతే. అసతో అకారణత్వేన, అసత్ అంటే కుందేలు కొమ్ము, ఆకాశ కుసుమం, వంద్యాపుత్రుడు, ఇవి లేవు. వీటికి కారణం కూడా ఉండదు. ఖాదీనా, ఖా అంటే ఆకాశం, ఈ ఆకాశాదులకి సదుద్భవాత్, ఆకాశాదులు సద్బ్రహ్మ నుంచి ఉత్పన్నమైనవి. నువ్వు వ్యాప్తి చెప్పావు, యద్యత్ కారణం తద్దత్ ఉత్పత్తిశీలము అని. శృతి వాక్యం వల్ల నీ వ్యాప్తి ఎత్ర ధూమో తత్ర వహని, ఎత్ర వహని నాస్తి తత్ర ధూమోతి నాస్తి. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉంది, ఎక్కడ అగ్ని లేదో అక్కడ పొగ లేదు. దీని వ్యాప్తి అంటారు. ముందే అన్న వ్యాప్తి, రెండోది వ్యతిరేక వ్యాప్తి. ఒకటి ఉండడం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇది ఈ వ్యాప్తి నువ్వు చెప్పింది మా శృతివాక్యం ద్వారా బాధితం అవుతుంది. వ్యాప్తే అజాది వాక్యేన అజం నిత్యం శాశ్వతం బాధా స నైవ జాయతే. స బ్రహ్మ, ఆ బ్రహ్మ ఉత్పత్తి కావట్లేదు. ఇది వైయాసిక న్యాయపాలన. ఇప్పుడు దీనికి అనువాదం. సద్రూప బ్రహ్మ ఉత్పన్నమవుతున్నదా లేదా? సద్రూప బ్రహ్మ కారణమవుతూ ఉత్పన్నమవుతున్నది. ఆకాశ వాయువులో ఏది కారణమో అది ఉత్పన్నం అవుతున్నది అని పూర్వపక్షం. సిద్ధార్థ సమాధానం. సద్రూప బ్రహ్మ ఉత్పన్నమవుతలేదు. అసద్వస్తువు సద్వస్తువును కారణం కాజాలదు. అసద్వస్తువు అంటే ఏదైతే లేదో అది ఉన్న వస్తువుకి కారణం అవదు. ఆకాశాలు సద్వస్తువు నుండి ఉత్పన్నమవుతున్నవి, సద్బ్రహ్మ నుంచి ఉత్పన్నమవుతారు. ఏది కారణం ఉత్పన్నమవుతున్నదని వ్యాప్తి చెప్పబో శృతి ద్వారా బాధితం అవుతుంది. సవ్వా ఏష మహానజ ఆత్మా అని. ఈ ఆత్మ జన్మరహితమవుతుంది నిత్యము. ఇప్పుడు భారతీయ వారి వ్యాఖ్య. చాందోగ్యంలో సదైవ సౌమ్యమగ్రాసీత్ అని వాక్యం. సౌమ్యుడా, సృష్టికి పూర్వం ఈ జగత్ సద్రూపంగా అవ్యాకృత నామరూపములతో ఉండెను. అవ్యాకృతం అంటే నామరూపాలు ప్రకటన కాని స్థితి, మాయతో కలిసి ఉంది అని శృతి.
ఆకాశం సద్రూప బ్రహ్మము ఆకాశములే ఉత్పన్నమవుతున్నది. ఆకాశం బ్రహ్మ నుంచి ఉత్పత్తి అయింది, అలాగే బ్రహ్మ కూడా ఇంకో బ్రహ్మ నుంచి ఉత్పత్తి అయిందంట. బ్రహ్మం ఉత్పత్తి కలగలను పూర్వపక్షి. సద్రూప బ్రహ్మ ఆకాశంలో ఉత్పన్నం అవుతున్నది, అది వాడు అనుమానం. ఎందుకని? బ్రహ్మ సద్రూపం. ఈ ఆకాశము వాయువు వ్యవహారంలో సద్రూపం, అది బ్రహ్మ నుంచి ఉత్పన్నం అయ్యారు. అలాగే బ్రహ్మ కూడా ఇంకా దేని నుంచైనా ఉత్పత్తి కావాలి. అప్పుడు సిద్ధాంత సమాధానం, సద్రూప బ్రహ్మకు ఉత్పత్తి లేదు, ఉత్పత్తి కారణం నిరూపించడం శక్యం కాదు. అసద్వస్తు బ్రహ్మకు కారణం కాజాలదు. మంధ్యాపుత్రుడు దేనికి కారణం కాదు. కథం అసత సజ్జాయితే, అసత్ నుంచి సత్తు, లేని వస్తువు నుంచి ఉన్న వస్తువు ఎలా ఉత్పత్తి అవుతుంది అని శృతులు చెప్తారు. నిషేధము గలదు. అసద్ వస్తువు నుంచి సద్ ఉత్పత్తి, దాన్ని నిషేధించారు. కారణం ఏమనగా ఆత్మాశ్రయ దోషం వచ్చును. తనకి తానే కార్యము, తనకు తానే కారణము. తన భుజాల మీద తను ఎక్కలేడు. అది ఆకాశరాదులు సద్వస్తున్న కారణం కాగలవు. ఆకాశం ఉత్పత్తి అయింది, అది సద్వస్తువైన బ్రహ్మకి కారణం అవ్వదు. సద్వస్తువు నుండి ఉత్పన్నమైంది. మట్టి నుండి పుట్టిన కుండ మట్టికి కారణం కాదు. కుండ మట్టి నుంచి ఉత్పత్తి అయింది. మళ్ళీ కుండ మట్టికి కారణం ఎలాగవుతుంది? ఏవేవి కారణంలో ఉత్పన్నం అవుతున్నవి అని వ్యాప్తి. ఏవేవి కారణంలో ఆకాశానికి బ్రహ్మ కారణం అన్నాక బ్రహ్మ కూడా ఉత్పత్తి అవుతుంది అని నువ్వు న్యాయము వ్యాప్తి చెప్తే ఆ వ్యాప్తిని మేము ఖండిస్తున్నాం. సవాయేష మహానజాత్మ, ఈ గొప్పదైన ఆత్మ జన్మరహితము అన్న శృతి ద్వారా నువ్వు చెప్పిన వ్యాప్తి ఖండితం అవుతుంది. సద్రూప బ్రహ్మ ఉత్పన్నము కాదు అన్న సిద్ధమైంది. అసంభవస్తు సత్తో అనుకోబత్తే అసంభవస్తు సత, సద్వస్తువు ఉత్పన్నం కాదు, యుక్తిసంగతం కాదు. అమరు సూత్రార్థం, సత్స్వరూప బ్రహ్మ ఉత్పత్తి అసంభవం. ఎందుకనగా సత్సామాన్యం నుండి సత్సామాన్య ఉత్పత్తి యుక్తియుక్తం కాదు. కుండ నుండి కుండ, మట్టి నుండి కేవలం మన్ను పుట్టడం లేదు. విశేష ఘటాల ఉత్పత్తి మృత్తికా సామాన్యం నుండి ఉత్పన్నమవుతుంది. మట్టి నుండి కుండ ఉత్పత్తి అయింది కదంటే కుండ విశేషం, అది సామాన్య మట్టి నుంచి. అందుకనే ఎక్కడెక్కడైతే మట్టి ఉందో అక్కడ కుండ ఉంది, ఎక్కడెక్కడైతే కుండ ఉందో అక్కడ మట్టి లేదు. ఇలాగ కనుక నువ్వు విచారం చేసి చూస్తే మన్ను నుండి మన్ను పుట్టడం లేదు. కనుక విశేష ఘటాలు, విశేషం అంటే పరిచ్ఛిన్నము, సామాన్యం అంటే అపరిచ్ఛిన్నం. అందుకని సామాన్యంగా మట్టి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కుండ ఉండదు, కానీ కుండ ఎక్కడ ఉందో అక్కడ మట్టి ఉంటుంది. కుండలోనే మట్టి ఉంది, ఇది విశేషం. ఇంకా సామాన్యం కూడా చూడబడుతున్నది. సామాన్యం మట్టి, మట్టి నుంచి కుండ, సామాన్యం నుండి విశేషం పుట్టును, సామాన్యం నుండి సామాన్యం పుట్టదు. మట్టి నుంచి మట్టి పుట్టదు. అలాగే
బ్రహ్మ నుండి బ్రహ్మ పుట్టదు. తం జాతో భవతి విశ్వతో ముఖ. పూర్వపక్షి అంటున్నాడు, నువ్వు ఉత్పన్నమైనావు, అన్వైన త్రిపులా ముఖము గలవాడు. ఈ శృతి ద్వారా బ్రహ్మకి ఉత్పత్తిని పూర్వపక్షి చెప్పాను. బ్రహ్మ ఉత్పత్తి శృతి ఔపాధికం ఒకటి వలన బ్రహ్మ నిత్యం చెప్పబడినది. ఉపాధి ద్వారా బ్రహ్మ ఉత్పత్తి చెప్తారు, కానీ బ్రహ్మ నిత్యము. నచాచ దస్య జనత నచాధిప. ఈ శతాశుద్ధ ఆ పరమేశ్వరునికి కారణము లేదు, ఆయనకు అధిపతియు లేదు. శ్వేతాశ్వరుడు శ్వేతాశ్వరూపంలో బ్రహ్మ యొక్క నిత్యత్వం ప్రతిపాదించింది. వ్యతిరేకంగా వేదంగా బ్రహ్మకు ఉత్పత్తి చెప్పారు. కాన విరోధం కలదని పూర్వపక్షం. ఒకతోడు ఉత్పత్తి అయిందంటాడు, తం జాతో భవతో ముఖ. ఇంకో జడ నచాస కస్తి జనిత అంటాడు. కనుక ఈ రెండింటికి విరోధం వచ్చిందంటాడు. సద్రూప బ్రహ్మకు ఉత్పత్తి శంకిపరాలు. సత్సామాన్య నుండి సత్సామాన్య ఉత్పత్తి అసంభవము. ఘటాది విశేషమైన ఉత్పత్తి సామాన్య వృత్తి నుండి కానవచ్చు. విశేషం నుండి సామాన్య ఉత్పత్తి కాదాలదు. ఘటం నుండి ఉత్పత్తి మట్టి కావదు. ఘటం నుండి మట్టి ఉత్పన్నం కాదు, మట్టి నుండి ఘటం ఉత్పత్తి అవుతుంది. అందుకనే చెప్పింది, ఎక్కడెక్కడైతే మట్టి ఉందో అక్కడ ఘటం ఉంది, అక్కడ ఘటం ఉండదు. కానీ ఎక్కడెక్కడైతే కొండ ఉందో అక్కడ మట్టి తప్పకుండా ఉంటుంది. మట్టి ప్రపంచం అంతా వ్యాపించింది, అన్ని చోట్ల కుండలు ఉంటాయా? అందుకనే మట్టి సామాన్యం, కుండ విశేషం. అందుకని విశేషం నుండి సామాన్యం ఉత్పత్తి కాజాలదు. అట్లు కానవచ్చట్లు లేదు లోకంలో. సామాన్యం నుండి సామాన్య ఉత్పత్తి లేదు. ముత్తికి నుండి ముత్తి కానీ కుండ నుండి మట్టి కానీ ఉత్పత్తి అవ్వట్లేదు. కానీ మట్టి నుండి కుండ ఉత్పత్తి లోకంలో చూడబడుతుంది. సత్సామాన్య రూపమైన బ్రహ్మకు సద్రూపము కారణం కాజాలదు. ఈ బ్రహ్మకి ఇంకో సద్రూపము కారణం అవ్వదు. అసద్ వస్తువు నుండి బ్రహ్మోత్పత్తి శంక సర్వదా నిర్మూలం. ఇది లేదు. అసద్ వస్తువు అంటే వంజాపుత్రుడు కుందేలుకొమ్మ. ఆ స్థితిలో శూన్యవాద ప్రసంగం వచ్చును. అసద్ వస్తువు నుండి అన్ని ఉత్పత్తి అయితే అసద్ వస్తువు ప్రతి చోట ఉంది. ఎక్కడెక్కడ ఉందో ఎక్కడ ఏడేది కాలంతో తీసుకోవచ్చు. ఆకాశ సమస్త కారణం సద్బ్రహ్మను స్వీకరించనిచో అనవస్థా దోషం. నువ్వు సద్బ్రహ్మ నుండి ఆకాశం ఉత్పత్తి అని చెప్తావు. అలా కనుక నువ్వు ఒప్పుకోకపోతే బ్రహ్మకి కారణం, ఆ బ్రహ్మకి ఇంకో కారణం, ఆ దానికి ఇంకో కారణం, రోజుల్లో ఇదే లెక్క వేసుకుంటూ కూర్చో. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తా సరిపోతుంది. దాన్ని అనవస్థా దోషము అంటారు. ఆ ప్రాణిక అనంత ప్రవాహం మూల ప్రసంగము. అనంత ప్రవాహం మూల ఉచ్ఛేద ప్రసంగం. మూలం దొరకని ఏది అన్నింటికి మూల కారణమో, దేనికి కారణం లేదో అదే మా వేదాంతంలో నిత్య బ్రహ్మగా స్వీకరించింది. కానీ ఏ విధమైన విరోధము లేదు. అన్నింటికీ మూల కారణము, దేనికి కారణం లేదో అది బ్రహ్మ. అది అందరిలో ఉంది, అందరూ అనుభవిస్తున్నారు. ఇప్పుడు వియస్ అయింది, మాతరిశ్వ అయింది, దాని తర్వాత అగ్ని అధికరణం. సామాన్య నుండి సామాన్య ఉత్పత్తి కాకపోయినను సామాన్య బ్రహ్మ నుండి తేజస్సుకు విశేష ఉత్పత్తి అవును కదా. సామాన్య బ్రహ్మ నుండి విశేష అగ్ని పూర్వాధికారంతో ఈ అధికారం ప్రతిదాన సంగతి.
విషయం తేజస్సు కొత్తదని చెప్పు శృతి ఈ అధికరణలో విచారణ విషయం. అగ్ని ఉత్పత్తి గురించి చెప్పిన శృతుల యొక్క విచారం. బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నం అవుతున్నదా లేక బ్రహ్మ రూపాపన్న వాయువు నుండి అగ్ని ఉత్పన్నం అవుతుందా? అది బ్రహ్మ రూపాపన్న అంటే బ్రహ్మరూపమైన వాయువు నుండి అగ్ని ఉత్పన్నం అవుతుందా? పూర్వపక్షం తేజో అసృజత, ఆ బ్రహ్మం అగ్ని సృష్టించను. ఈ శృతి ఆధారం వల్ల బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నమైన స్వీకరించవలను. తేజో అసృజత, ఆ బ్రహ్మ అగ్నిని సృష్టించను. ఈ శృతి బ్రహ్మ నుండి అగ్ని ఉత్పత్తి అని చెప్పాలి. వాయోరగ్ని తైత్రేయ శృతిలో చాందోగ్య చేత ఏకవాక్యతను స్వీకరించవలే. అంటే తైత్రేయం ముఖ్యం, చాందోగ్యం గౌణం. అప్పుడు ఆకాశ రూపాపన్న బ్రహ్మ నుంచి వాయువు, వాయు రూపాపన్న బ్రహ్మ నుంచి అగ్ని, అలాగవుతుంది. వాయు రూపమైన బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నమైన స్వీకరించవలేను. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. బ్రహ్మణో జాయతే వహనే వాయోర్వా బ్రహ్మ సంహిత తేజో అసృజతే బ్రహ్మణో జాయతే అనదః. వాయోరగ్ని శృత్యా పూర్వశృత్యేక వాక్యతః బ్రహ్మణో వాయురూపత్వం ఆపన్నాదగ్ని సంభవః. బ్రహ్మణో జాయతే వహని, బ్రహ్మ నుంచి అగ్ని పుట్టింది. లేకపోతే వాయుర్వా బ్రహ్మ సంహిత, బ్రహ్మరూపమైన వాయువు నుండి పుట్టిందా అగ్ని. తేజో అసృజిత, చాంద్రోగ్యంలో ఆ బ్రహ్మ అగ్ని పుట్టించింది అని చిన్నగా చెప్తారు. బ్రహ్మణో జాయతే అనల, అందుకు బ్రహ్మ నుంచి చిన్నగా అందలా అంటే అగ్ని ఉత్పన్నమైంది. ఇంతవరకు పూర్వపక్షం. వాయోరగ్ని చైత్యంలో చెప్తారు. పూర్వశృత్యేక వాక్యత. ఇప్పుడు ఇలా చెప్తే శృతుల యొక్క ఏకవాక్యత చాంద్రోగ్యంలో చెప్పింది, చైత్యంలో చెప్పింది సమన్వయం అవుతాయి. బ్రహ్మణో వాయురూపత్వం ఆపన్నాద్ అగ్ని సంభవ. ముందు బ్రహ్మ, ఆకాశము, వాయువు, వాయువు నుంచి అగ్ని. కనుక అగ్ని ఉత్పత్తి ఉంది. బ్రహ్మ నుంచి అగ్ని చిన్నగా కాదు ఆయన, వాయువు ఆకాశం ద్వారా అగ్ని ఉత్పత్తి. అది బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నం అవుతుందా లేక వాయు రూపాపన్న బ్రహ్మ నుండి ఉత్పన్నం అవుతుందా? తేజో అసృజత, బ్రహ్మము తేజస్సును ఉత్పత్తి గావించను. అగ్ని బ్రహ్మ నుండి ఉత్పన్నమైన పూర్వపక్షి కథనము. సిద్ధాంతి వాయురగ్ని, వాయు రూపాపన్న బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నమైనది. ఈ శృతితో పూర్వశృతికి ఏంటి? ఆత్మన ఆకాశాద్ వాయువు, ఈ పూర్వశృతి అనగా ఏకవాక్యత, విశిష్ట ఏకార్థ ప్రతిపాదకత్వము. విశేషమైన ఒకటే అర్థం అంటే చైత్యంలో చెప్పిన క్రమం ఉండటం వల్ల వాయు రూపం పొందిన బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నమైంది. ఇప్పుడు భారతీయ వారి వ్యాఖ్య.
పూర్వపక్షి చెప్పే చాందోగ్యోపనిషత్తులో తత్తేజోశ్రిత బ్రహ్మము తేజస్సును ఉత్పత్తి చేసను అనే వాక్యం ద్వారా అగ్ని బ్రహ్మం నుండి ఉత్పన్నమైన ప్రతిపాదించినది. తైత్రీయంలో వాయురగ్ని, వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైనది ప్రతీతమైనది. కావున తైత్రీయంలో పంచమి వాయో అనే విభక్తికి ఆనంతర్యమని కూడా అర్థం చెప్పవచ్చును. వాయువు తర్వాత అగ్ని అని కూడా అర్థం చెప్పవచ్చు. అగ్ని బ్రహ్మ నుండి ఉత్పత్తి అయిందని పూర్వపక్షి. ఇది తత్తేజోసృజ అని చాంద్రజ్ఞంలో చెప్పారు కనుక తైత్రీయంలో పంచమి వాయురగ్ని అంటే అనంతరము అని చెప్తే అప్పుడు అర్థం చెప్పచ్చు, బ్రహ్మ నుండి అగ్ని ఉత్పన్నమైంది అని. అలా పూర్వపక్షి చెప్తున్నాడు. ఇప్పుడు సిద్ధాంతి సంభూత శబ్దంతో కలిసిన ఆత్మన ఆకాశ సంభూత, ఈ సంభూత శబ్దము ఆకాశాత్ వాయు సంభూత, వాయురగ్ని సంభూత అని ప్రతి చోట వస్తుంది. సంభూత శబ్దంతో కలిసిన వాయోహన శబ్దమునకు ఉపాదాన రూపమైన అర్థము ముఖ్యము. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశానికి ఉపాదాన కారణం బ్రహ్మ. ఆకాశాత్ వాయు, వాయుకి ఉపాదాన కారణం ఆకాశము. బ్రహ్మరూపాపన్న ఆకాశం. కేవలం వాయువు నుంచి ఆకాశం ఉత్పన్నం కాదు, ఆకాశం నుంచి వాయువు ఉత్పన్నం కాదు. అందుకని ఉపాదానం చాందోగ్య తైత్రీయులు రెండింటి యొక్క ఏకవాక్యత్వం స్వీకరించినచో రెండు ఒకటే అర్థం చెప్తున్నాయి. వాయు రూపమును పొందిన బ్రహ్మం నుండి అగ్ని ఉత్పన్నమైనది తెలియచుంది. ముందు బ్రహ్మ ఆకాశ రూపము, అదే బ్రహ్మ వాయు రూపము, అదే మళ్ళీ అగ్ని రూపము. అంటే వాయు రూపమును పొందిన బ్రహ్మం నుండి అగ్ని ఉత్పన్నమైనది అని దీని అర్థం. అలా చెప్పాలి. తత్ తేజో అతస్తథా హ్యాహ, అతస్తథా హ్యాహ అలాగే చెప్పారు. తేజో అంటే వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైనది తేజో. అత అగ్ని వాయువు నుండి ఉత్పన్నమవుతున్నదని వాయురగ్ని అని శుద్ధి చెప్పుతున్నది. తథాహి ఆహ అలా చెప్తుంది. ఏమిటి? వాయువు నుండి అగ్ని. తత్ తేజస్సుజిత బ్రహ్మ అగ్ని ఉత్పత్తి కావచ్చు చాందోగ్యం. వాయురగ్ని తైత్రీయం. వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైనది. ఈ శృతులు, ఈ రెండు శృతులకి విరోధం వస్తుంది అంటాడు. పూర్వపక్షి విరోధం కలదనగా సిద్ధాంతి లేదని. తైత్రీయ స్థితి వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైందని చెప్పుతున్నది. వాయువు నుండి అగ్ని జన్యము కాదని వాయురగ్ని అనే స్థితి పీడితము. వాయువు నుండి అగ్ని ఉత్పన్న కావట్లేదు అంటే ఆ వాయురగ్ని అన్నది శృతి సరికాదు. అప్పుడు అగ్ని బ్రహ్మజన్యమని చెప్పి చాందోగ్యంతో తైత్రీయశక్తి విరోధం అలాగనే ఉండిపోతుంది. వాయువు నుండి అగ్ని ఉత్పన్నం కాలేదు అని చెప్తే ఈ రెండు శృతులకి విరోధం అలాగే ఉండిపోతుంది. అప్పుడు సిద్ధాంతం అలా చెప్పడం సరికాదు. ఆకాశ వాయువును సృష్టి గావించిన తర్వాత వాయు రూపంలో ఉన్న బ్రహ్మ అగ్నిని సృష్టి గావించును.
వేదాంత మతంలో అన్నిటికీ అధిష్టానం పరమాత్మ ఆత్మ ఒకటే, మిగిలినవన్నీ అందులో కల్పితం. అందుకని ఇక్కడ ఏ విధమైన విరోధము లేదు. ఇవన్నీ వాయు రూపంతో ఉన్న బ్రహ్మం అగ్ని సృష్టి గావించను. ఈ క్రమంగా అగ్నిని బ్రహ్మజన్యం చెప్పించే ఏ విరోధము ఉండదు. అంటే బ్రహ్మ ముందు ఆకాశమైంది, తర్వాత వాయువు అయింది, తర్వాత అగ్ని అయింది. ఇలా చెప్తే బ్రహ్మ నుండి వాయువును, బ్రహ్మ నుండి అగ్ని అను ఏ తేడా లేదు. ఆవు నుండి పాలు, ఆవు నుండి పెరుగు, ఆవు నుండి నెయ్యి అని చెప్పినచో పాలు సాక్షాత్గాను పెరుగు పరంపరగాను ఆవు కార్యమును తెలుస్తుంది. ఒకటేమిటి, ఆవు నుంచి పాలు, ఆవు నుండి పెరుగు, ఆవు పెరుగు అంటాం, ఆవు నెయ్యి అంటాం. పాలు సాక్షాత్గాను ఆవుకి, పెరుగు మొదల పరంపరగాను కార్యము తెలుస్తున్నవి. అగ్ని విషయంలో కూడా యుక్తమే. క్రమ సృష్టిని చెప్పు శృతులు యుక్తి సంగతములు కావు. అందువల్ల సంపూర్ణ జగత్తు సద్బ్రహ్మ నుండి ఉత్పన్నమైనదంటే అపేక్షితము. ఇంకోటి ఏమిటంటే, ఈ అద్వైత వేదాంతంలో సృష్టిని ఒప్పుకోరు కనుక ఒక చోట ఒకలా, ఒక చోట ఒకలా, ఒక చోట ఎలా చెప్పినా కారణం ఒకటే, అదే సత్యం, అదే నువ్వు, బస్ అయిపోయింది కదా. కనుక సృష్టి కల్పితము కనుక తాడు మీద ఒకడు పాము చూడొచ్చు, ఒకడు మాల చూస్తాడు, ఒకడు కర్ర చూస్తాడు, ఒకడు భూసిద్ధుని చూస్తాడు, ఏమైనా చూడచ్చు. కానీ తాడు తాడే. అదే విధంగా సృష్టి మాకు ముఖ్యం కాదు. కనుక సృష్టిలో ఉంటే జగడ, అది కార్యంలో ఉంది, కారణంలో లేదు. మేము కారణాన్ని చెప్తున్నాం కానీ కార్యాల గురించి చెప్పట్లేదు. అందుకని మాకు ఏ తేడాలు లేవు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.